దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. అంకుల్ జగన్ దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత కోర్టుకు అటెండ్ అయ్యారు కదా, ఈ విషయాన్ని ఎలా తీసుకోవచ్చు? ఈ విషయాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఏమర్థమవుతుందమ్మా, ఇప్పుడు కోర్టులు కూడా మేనేజ్ చేయొచ్చని తెలిసిపోతుంది. ఇప్పుడు న్యాయమూర్తులు కూడా కంట్రోల్ చేయొచ్చని తెలిసిపోతుంది. అతను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో బయలుదేరినప్పుడు పలానా టైం కాడి నుంచి పలానా టైం వరకు హైదరాబాద్ చేరుకుంటాను, 10:30 కాడి నుంచి 11:30 లోపే మేము అటెండ్ అవుతాం, తర్వాత వేరే కార్యక్రమాల్లో వెళ్ళిపోతామని చెప్పి మ్యాండేటరీ ఇచ్చి ఆయన వచ్చి ర్యాలీ తీసుకుంటా కోర్టులకు వచ్చి హాజరై సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. వాస్తవంగా ఇది రేపు ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి సమస్యగా మారుతుంది. ఎందుకంటే కోర్టులు న్యాయస్థానాల దగ్గర రూల్స్ పాటించకుండా ఇలా వెళ్ళిపోతే ఫ్యూచర్లో కోర్టులు సమాధానం చెప్పే అవసరం పడుతుంది. ఎందుకంటే న్యాయమూర్తికే టైం ఇవ్వడం, ఇది నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక ముద్దాయి న్యాయస్థానాలకి న్యాయమూర్తికి టైం కేటాయించి వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపోవడం నిజంగా చాలా ఆశ్చర్యం కింద ఉంది. ఈవేళ కోర్టుకి కొన్ని వెసులుబాటు కల్పించింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 5 సంవత్సరాలు కోర్టుకు రాకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను రాలేనండి, మా లాయర్ హాజరవుతాడు అంటే, నేను రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రావాల్సి వస్తుంది, జనాలు సరంజామా అంతా రావాల్సి వస్తుంది, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి వెసులుబాటు కల్పించాలని కోర్టును కోరుకోవడం జరిగింది. ఆ కోర్టులు ఏం జరిగిందంటే, ఈ ఏది నష్టమైనా ప్రజలకే జరుగుతుంది కాబట్టి కొంత వెసులుబాటు 5 సంవత్సరాలు కల్పించారు. ఆ వెసులుబాటు కల్పించినా సరే ఆయన మళ్ళీ వచ్చి కోర్టుకు హాజరవ్వకుండా ఏదో పిల్లల దగ్గరికి వెళ్ళొస్తారని మాకు పర్మిషన్ కావాలంటే ఈసారి వచ్చినప్పుడైనా తప్పనిసరిగా కోర్టుకు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలని చెప్పి కోర్టు వారు ఆదేశించడం జరిగింది. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చే తీరు చూస్తుంటే ఫ్యూచర్లో కోర్టులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడేలా ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలని గౌరవించకుండా ర్యాలీలు తీసుకుంటూ రావడం, న్యాయస్థానానికి ఒక టైం టేబుల్ ఇవ్వడం, న్యాయమూర్తులకు కొంత టైం టేబుల్ ఇవ్వడం, దీనివల్ల ఫ్యూచర్లో పెద్ద డెకాయిట్లు పెద్ద వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెసులుబాటు కల్పించారు కదా, మాకెందుకు కల్పించడం అని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మానవ జీవితంలో కొన్ని వాటికి ప్రత్యేక స్థానాలు ఉంటాయి. అలాగే న్యాయస్థానానికి ప్రత్యేక అధికారాలు, ప్రత్యేకమైనటువంటి శాసనాలు ఉంటాయి. దాన్ని గౌరవించి మనం ఆ పరిధిలోనే మనం అటెండ్ అయ్యాల్సి ఉంటుంది. అంతే తప్ప నీ ఇష్టానురీతో నేను ఆ టైంకి వస్తా, ఈ టైంకి వెళ్ళిపోతా అంటే ఆర్థిక నేరస్తులు 1000 కోట్లు 100 కోట్లు లక్షల కోట్లు దోచేసినటువంటి వీళ్ళు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కల్లే చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవకాశం కల్పించారు, మాకెందుకు కల్పించరు? ఇప్పుడు 5 సంవత్సరాలు కోర్టుకు రాకుండా ప్రజా జీవితంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మీరు అవకాశం కల్పించారు. తర్వాతనే వచ్చి హాజరయ్యాడా, ఓడిపోయిన తర్వాత సంవత్సరాల తర్వాత కూడా హాజరవ్వకుండా వచ్చి మీకు టైం ఇచ్చి టయాన్ని కేటాయించాను అని చెప్పి ఆ టైం పెట్టి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఫ్యూచర్లో కోర్టులు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇంతకంటే పెద్ద డెకాయిట్లు చాలామంది ఉంటుంటారు. 1000 కోట్లు 100 కోట్లు లక్షల కోట్లు దోచేసి మరి వాళ్ళు రేపొద్దున కోర్టుల్ని శాసించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా న్యాయస్థానాలకు లోబడి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తించవలసిన అవసరం ఉంది. లేని పక్షంలో న్యాయస్థానాల మీద గౌరవం కూడా పోతుంది. అంటే 6 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు హాజరయ్యారు కోర్టుకి. ఈ 6 సంవత్సరాలలో కూడా నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, నాకు మినహాయింపు కావాలి, ఒకవేళ హాజరైనా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైతానంటూ కోర్టుకి ఈయన ఆర్డర్ ఇస్తున్నట్లు, ఈయన అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మరి ఈ విషయాన్ని ఇటు కోర్టులు కూడా ఆయనకు మద్దతు ఇస్తూనే ఆయనకు సపోర్ట్గానే ముందుకెళ్తున్నాయి. మరి సామాన్య ప్రజలకు కూడా ఏ విధంగా ఇది? లేదు, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి అతను కాబట్టి అతను కోర్టుకు హాజరవ్వాలంటే చాలా డబ్బులతో ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వం మీద పడుతుంది, ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద భారం పడ్డం అంటే ప్రజల మీద భారం పడ్డమే కదా, కాబట్టే వెసులుబాటు కల్పించారు అప్పుడు. కానీ ఇప్పుడు ఓటమి పోలైన తర్వాత కూడా ఇతను హాజరవ్వట్లేదు. కోర్టులు ఇచ్చినటువంటి రూల్స్ను కూడా అతిక్రమించి ఆయన ఇష్టానుసారంగా వచ్చి హాజరై వెళ్ళాడు. రేపు పొద్దున్న కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. మరి జగన్ 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు అటెండ్ అయ్యారు కదా, సో దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అవునా, జగన్ గారు 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. అదే ఎందుకంటే అతను ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఏంటంటే ఆ టైంలో రావాల్సింది, కానీ ఏంటంటే ఆ టైంలో బిజీ అనమాట. అంటే ప్రజలందరూ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి
పైగా స్టేట్ మొత్తానికి ఆయన ఉన్నాడు కాబట్టి పెద్ద ఆయన కాబట్టి రాలేకపోయాడు ఆ టైంలో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి పదవి లేదు, కానీ ఆయన ఎమ్మెల్యేగా అయితే చేస్తున్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడు. అయినా కూడా ఆయన ఫుల్ బిజీ. సరే ఈరోజు అయితే వచ్చాడు అక్కడికి హైకోర్టుకి. ఏందో జనం ఏందో మామూలుగా లేని జనం. పోయినా నేను కూడా పోయి అక్కడికి ఈరోజు జనం భయంకరంగా ఉన్నారు అక్కడ. ఏంటంటే సినిమా హీరోలు ఒక 100 మంది సినిమా హీరోలని మించిన క్రేజ్ అనమాట అది. కాబట్టి ఏంటంటే జగన్ గారు ఎక్కడికి వచ్చినా కూడా మాదిరి జనాలు పబ్లిక్ అట్లా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరిగిందో సిబిఐ ఏందో నాకైతే తెలియలేదు, నాకు నిజంగా అర్థం కాలే. ఎంతసేపు ఆస్తులు ఈడీ అది ఏందో అన్నారు, రకరకాలుగా అన్నారు, కానీ నాకు నిజంగా తెలియదు క్లారిటీ. అసలు ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో నాకు తెలియదు, నిజం తెలియదు. కానీ ఆ జనాలు చూసి నాకైతే భయం వేసింది అనమాట, షాక్ వేసింది. ఈయనేంత అబ్బాయి జనాలు ఏంది, ఆయన రాగానే ఆ జనాలు రావడం పోవడం ఏందని. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ చేసినా మంచి పనులే చేస్తాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కష్టపడి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంతే. For more updates, please subscribe Dutta Media.